శివపురాణం 25వ రోజు. ఈరోజు నరకలోక శిక్షల గురించి తెలుసుకుందాం. గురుదేవా, పాపం చేసిన వారంతా నరకానికి పోతారు. అక్కడ అనేక రకాలుగా శిక్షింపబడతారంటారు కదా. ఏ పాపం చేసిన వాళ్ళు ఏ నరకానికి పోతారు, ఏ రకమైన శిక్ష అనుభవిస్తారు వివరించండి అని రత్నాకరుడిని కృష్ణశర్మ వేడుకున్నాడు. అప్పుడు రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. మనోవాక్కాయ కర్మల చేత చేసిన తప్పుల వల్ల పాపం కలుగుతుంది. ఆ పాపాలకు మరణానంతరము మానవులు నరకంలో శిక్షలు అనుభవిస్తారు. మొత్తం 28 రకాల నరకాలున్నాయి. 1. తామిశ్ర నరకము. ఇది గాఢాంధకారముగా ఉంటుంది. ఇతరులను హేళన చేసేవారు, ఇతరుల ధనాన్ని అపహరించేవారు ఇక్కడ రకరకాలుగా శిక్షించబడతారు. భర్తలను ప్రలోభపెట్టి లేదా మోసపుచ్చి వారి భార్యలను అనుభవించేవారు అంధతామిశ్ర నరకంలో ఘోరంగా శిక్షింపబడతారు. ఇది 2వది. ఇంకా 3వది, కుటుంబ పోషణ కోసం ఇతరులను మోసం చేసేవారు గౌరవ నరకంలో విషజంతువులచే పీడించబడతారు. దయాదాక్షిణ్యం లేకుండా ధనార్జన చేసేవారు మహారౌరవ నరకంలో పీడించబడతారు. ఇది 4వ ప్రకారం. ఎలుకలను ఉడతలను చంపి తినేవాళ్ళ కుంభీపాక నరకంలో సలసల కాగే నూనెలో త్రోయబడతారు. ఇది 5వ నరకం. 6వ నరకం, పెద్దలను పండితులను దూషించేవారు కాలసూత్ర నరకంలో మాడిపోయే ఇసుకలో పడవేయబడతారు. వేద విరుద్ధమైన పనులు చేసేవారు అసిపత్ర వ్రతమును అనే నరకంలో కత్తుల బోనులో పడేసి ఇనుప కొరడాలతో కొట్టబడతారు. 7వ నరకంలో అమాయకులను చంపి దండించిన న్యాయాధికారుల సూకరముఖము అనే నరకంలో శరీరము నుగ్గు అయ్యేటట్లు కొట్టబడతారు. 8వ నరకంలో జంతుజాలాన్ని హింసించేవారు అంధకూప నరకంలో శిక్షించబడతారు. ఈ 9వ నరకంలో తేళ్లు, జర్రులు, నల్లులు, దోమలు వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేస్తాయి. 10వ నరకం, సంపద కలిగి కూడా ఇతరులను ఆదరించని వారు క్రిమి భోజనం అనే నరకంలో క్రిమి కీటకాలతో బాధించబడతారు. 11వ నరకం, బ్రాహ్మణ ద్రవ్యము విలువైన వస్తువుల దొంగతనం చేసేవారికి సందలన నరకంలో ఎర్రగా కాల్చిన కడ్డీలచే పొడిచి చర్మం పలచబడుతుంది. 12వ నరకంలో వావి వరసలు లేకుండా ప్రవర్తించే వారిని తప్తసూర్మి నరకంలో ఎర్రగా కాల్చిన లోహపు విగ్రహాలను కౌగిలించుకోమంటారు. 13వ నరకంలో మదంతో పశువులతో రమించే వారిని వజ్రకంటక నరకంలో ముళ్ళ పొదలలో పడేస్తారు. 14వ నరకం, అధర్మపరులైన ఉద్యోగులను వేదబాహ్యులైన బ్రాహ్మణులను వైతరణి నదిలో తోస్తారు. అది చీము నెత్తులతో క్రిమికీటకాదులతో నిండి ఉంటుంది. కులాచారములు పాటించని వారిని పూయాదన అనే మలమూత్రములతో నిండిన సముద్రంలో తోస్తారు. ఇది 15వ నరకంలో. కుక్కలను పెంచి వేటయే వృత్తిగా గల బ్రాహ్మణులను ప్రాణరోధ నరకంలో కత్తులతో పొడుస్తారు. ఇది 15వ నరకంలో. జంతువులను పశువులను చంపి తినేవాళ్ళు వైశస నరకంలో పడరాని పాటలు పడతారు. ఇది 17వ నరకంలో. 18వ నరకంలో కామాంధుడై భార్య నోటి యందు వీర్యమును వదిలిన వాడికి లాలభక్షణ నరకంలో వీర్యాన్ని తినిపిస్తారు. 19వ నరకం, ఇళ్లకు నిప్పు పెట్టేవారు, విషం పెట్టేవారు, దారిదోపిడి చేసేవారిని
సారమే యోధన నరకంలో పదునైన కోరికలు గల కుక్కలు చీల్చి వారి రక్తం తాగుతాయి. దొంగ సాక్ష్యాలు చెప్పేవారు, వ్యాపారంలో మోసం చేసేవారు అవి చింతపనే నరకంలో కొండల మించి తలక్రిందులుగా క్రిందికి తోయపడ్డారు. ఇది 20వ నరకంలో. దీక్షలు పూని మద్యపానం చేసే బ్రాహ్మణుని ఆహుపాను నరకంలో సలసల కాచిన ఇనుముని త్రాగిస్తారు. 21వ నరకంలో. 22వ నరకంలో తమకన్నా పెద్దవారిని నిర్లక్ష్యంగా చూసేవారిని క్షారాకర్ణ నరకంలో తలక్రిందులుగా వేలాడదీసి బాధిస్తారు. 23వ నరకంలో మనుష్యులను పశువులను చంపేవారిని రక్షోగణ భోజన నరకంలో పదునైన కత్తులతో ముక్కలు ముక్కలుగా నరుకుతారు. అడవి జంతువులను ఊర జంతువులను చంపేవారిని శూలప్రోత నరకంలో శూలాలతో పొడిచి ఉరివేస్తారు. 24వ నరకంలో. 25 నరకంలో సాటి మానవులను హింసించే వారిని దండసూకర నరకంలో హింసిస్తారు. మనుషులను చెరబట్టే వారిని బంధించే వారిని అవధ నిరోధని నరకంలో పొగలో పడేస్తారు. ఇది 26వ నరకంలో. 27వ నరకంలో భోజన సమయంలో వచ్చిన అతిథులను దూషించిన వారిని పర్యావర్తన నరకంలో కళ్ళు కాకులతో పొడిపిస్తారు. 28వ నరకంలో ధనగర్వముతో ఇతరులను దూషించే వారిని సూచేముఖ నరకంలో సూదులతో గుచ్చి హింసిస్తారు. నరకంలో ఎన్ని బాధలు పడినా పాపి చావడు. ఎత్తైన కొండ నుండి క్రిందికి వేసినప్పుడు అతడి శరీరము ముక్కలు ముక్కలు అవుతుంది. అతడు ఆ బాధ అనుభవిస్తాడు. కానీ ఆ ముక్కలన్నీ మళ్ళీ అతుక్కొని తర్వాత శిక్షకు సిద్ధమవుతుంది అంటూ నరలోక శిక్షలను వివరించి 8వ ఆశ్వాసము పూర్తి చేశాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో వైవస్వత మనువు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.